చార్ట్ రీడింగ్కి మన ముందుకు ఒక చార్ట్ వచ్చింది. దాన్ని మనం అసెస్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే వేదిక్ ఆస్ట్రాలజీలోని చార్ట్ బలంగా ఉందా వీక్గా ఉందా అనేది చూసుకోవాలి. అలాగే మనం ఆ బలం వీక్నెస్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం హౌసెస్ తాలూకా బలం చూసుకోవాలి, తర్వాత ప్లానెట్స్ తాలూకా బలం చూసుకోవాలి, తర్వాత ఈ రెండింటిని ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ అండ్ ద ప్లానెట్స్ కలిపితే మనకి చార్ట్ తాలూకా స్టాటిక్ ప్రామిస్ ఏంటి అనేది తెలుస్తుంది. హౌస్ లార్డ్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ కారక. ఈ ముగ్గురు తాలూకా పరిస్థితి ఏంటనేది చార్ట్లో ఫస్ట్ చూస్తాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హౌస్ ఎట్లా ఉంది అంటే ఫస్ట్ హౌస్ ఏమో 8వ రాశిలో ఉంది. అక్కడేమో న్యాచురల్ బెనిఫిక్ జూపిటర్ ఉన్నాడు. సో ఫస్ట్ హౌస్ కండిషన్ ఎట్లా ఉంది అంటే 100 మార్క్స్, 100 on 100. ఈ ఫస్ట్ హౌస్ మీద ఎవరైనా న్యాచురల్ మెలిఫిక్స్ ఎవరైనా చూస్తున్నారా? మార్స్ తాలూకా 4th ఆస్పెక్టు, సాటర్న్ తాలూకా 3rd ఆస్పెక్టు అలాంటివి ఏమీ లేవు. అంటే ఫస్ట్ హౌస్ బాగుంది అంటే ఈ పర్సన్కి లైఫ్లోని అంతా కూడా స్మూత్ సెయిలింగ్. పైగా బెనిఫిక్స్ ఉంటే ఏం చేస్తాయంటే ఫస్ట్ ఏ హౌస్లో అయినా బెనిఫిక్ ఉంటే ఆ హౌస్ తాలూకా కారకత్వాలన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి లైఫ్లో ఈజీగా. సెకండ్ హౌస్ పరిస్థితి ఏమి? సెకండ్ హౌస్ పరిస్థితిలో అక్కడ మనకి ఒక న్యాచురల్ మెలిఫిక్ సాటర్న్ పొజిట్ అయి ఉన్నాడు. సో ఈ హౌస్ మీదని ఇంకెవరైనా ఆస్పెక్ట్ చేస్తున్నారా? ఎస్, మార్స్ తాలూకా 4th ఆస్పెక్ట్ పనిచేస్తుంది. మార్స్ తాలూకా 4th ఆస్పెక్ట్, ఇంకా మూన్ తాలూకా 7th ఆస్పెక్ట్ పనిచేస్తుంది. మూన్ ఏమో న్యాచురల్ బెనిఫిక్, మార్స్ ఏమో న్యాచురల్ మెలిఫిక్ అండ్ ఆల్రెడీ సాటర్న్ న్యాచురల్ మెలిఫిక్ ఆల్రెడీ పొజిట్ అయి ఉన్నాడు హౌస్లో. సో ఈ హౌస్లోని మార్క్స్ ఎలా ఇవ్వాలి? 100 మార్క్స్లోని 33 మార్క్స్ సాటర్న్ మైనస్ చేశాడు, 33 మార్క్స్ మార్స్ మైనస్ చేశాడు, 33 మార్క్స్ జూపిటర్ ఇచ్చాడు. సో -66 ప్లస్ 33 సెకండ్ హౌస్కి మార్క్స్. హౌస్ కండిషన్ చెప్పడానికి ఓన్లీ పారామీటర్ ఏంటి అంటే న్యాచురల్ మెలిఫికా, న్యాచురల్ బెనిఫికా, ఈ రెండే డిసైడ్ చేస్తాయి హౌస్ తాలూకా కండిషన్ చెప్పడానికి. ఇంకే ఫ్యాక్టరు మనకి రాదు. దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ప్రామిస్. చార్ట్లోని హౌసెస్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి లైఫ్ లాంగ్. సో సెకండ్ హౌస్ డబల్ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, ఒక బెనిఫిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. కాబట్టి దానికి +33 మార్క్స్ -66 మార్క్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డబల్ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆ హౌస్ దెబ్బతిన్నది అని అర్థం. నౌ కండిషన్ ఆఫ్ థర్డ్ హౌస్ చూద్దాము. మెర్క్యూరీ ఒక్క ప్లానెట్ థర్డ్ హౌస్ని చూస్తుంది. థర్డ్ హౌస్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎఫర్ట్స్. మెర్క్యూరీ ఆస్పెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ థర్డ్ హౌస్ 10th రాశిలో పడింది అండ్ ఒక్క న్యాచురల్ బెనిఫిక్ ఆస్పెక్ట్ వల్ల దీనికి కూడా 100 మార్క్స్. ఎక్సలెంట్ కండిషన్. నేను ఇలా రాశాను అంటే అది ఆస్పెక్ట్ అని అర్థం. షార్ట్ కట్స్ ఇక్కడ నుంచి అన్ని షార్ట్ కట్సే ఉంటాయి. మనం ఇక్కడ హౌస్ లార్డ్స్ ఏం అనుకోవట్లేదు, ఓన్లీ న్యాచురల్ మెలిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్తోనే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 4th హౌస్ కండిషన్ ఎట్లా ఉంది? 11th రాశిలో పడింది అది. 4th హౌస్ మీదని సన్ తాలూకా 7th ఆస్పెక్ట్ ఉంది అండ్ ఒక వీనస్ తాలూకా 7th ఆస్పెక్ట్ ఉంది. వీనస్ ఒక న్యాచురల్ బెనిఫిక్ అండ్ సన్ ఏమో క్రూర గ్రహము. క్రూర్ అంటే ఇట్ ఈస్ నెయిదర్ మెలిఫిక్ నార్ బెనిఫిక్, ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్ ప్లానెట్. ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? 4 గోడల మధ్యలోని స్ట్రిక్ట్గా ఉంటుంది. సో 4th హౌస్లోని సన్ ఒక క్రూర్ గ్రహం, ఒక బెనిఫిక్. సో ఇతను ఈ రెండు కలిపి మనం 75 మార్క్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ మెలిఫిక్స్ అంటే మార్స్, రాహు, కేతు అండ్ శని, మారకేష్. వాట్ విల్ దే డూ? దే క్యాన్ కిల్ ఆ పర్సన్ని. అవి అంటే కిల్లర్ ఎఫెక్ట్ ఇస్తాయి. యాజ్ యు నో రాహు అండ్ కేతు యాక్టివ్గా
డెత్కి బర్త్కి డైరెక్ట్గా కారకులు అయితే సాటర్న్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆయుష్. ఇట్ ఈస్ కారక ఆఫ్ 6th house అండ్ 8th house. న్యాచురల్ కారక, ఆయన ఎక్కడుంటే అక్కడ పెయిన్ ఇస్తాడు, పెయిన్. అండ్ మార్స్ ఈజ్ యాక్సిడెంట్స్, అగ్రెషన్. సో ఈ 4 గ్రహాలు కంపల్సరీగా మనకి న్యాచురల్ మెలఫిక్స్. దే కాజ్ లాట్ ఆఫ్, అంటే మృత్యుతుల్య కష్టం ఇస్తాయి ఈ 4 గ్రహాలు. బట్ హియర్ సన్ ఈజ్ నాట్ సచ్ ఎ ప్లానెట్. బోత్ సన్ ఈజ్ ఎ క్రియేటివ్ ప్లానెట్ అండ్ వీనస్ ఈజ్ ఆల్సో ఎ ప్రొడక్టివ్ ప్లానెట్. ప్రొడక్షన్ అండ్ క్రియేటివిటీ కలిస్తేనే ఇక్కడ ఈ హౌస్ మీదకి మన వీటి తాలూకా న్యాచురల్ కారకాస్ అనమాట. సో సన్ అండ్ వీనస్ ఆర్ గుడ్ ప్లానెట్స్ ఫర్ ద చార్ట్. సో దే ఆర్ గివింగ్, బట్ సన్ క్రూర్ కాబట్టి ఆయన తాలూకా నేచర్ని 25% ఎఫెక్ట్ చేస్తాడు ఆ హౌస్లో. 5th house కండిషన్ ఎలా ఉంది? ఇట్ ఈస్ 12th రాశి, మీనరాశి. అక్కడ ఆల్రెడీ ఒక మెలఫిక్ ఉన్నాడు కేతువు, అండ్ ఇట్ ఈస్ ఆస్పెక్టెడ్ బై అనదర్ మెలఫిక్ మార్స్. సో డబల్ మెలఫిక్. సో ఇది 5th house ఇంపాక్టెడ్ బై 2 న్యాచురల్ మెలఫిక్స్. సో 100% ఇట్ ఈస్ డ్యామేజ్డ్. లేదు, 100% కాదు, మనం ఇంకోటి మిస్ చేసాం. ఏంటయ్యా అంటే జూపిటర్ తాలూకా 5th ఆస్పెక్ట్ ఉంది. సో జూపిటర్ ఏం చేస్తాడు? కోటి పాపాలు తీసి అలాగే చాలా హై నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కూడా ఆ ఇంటికి ఇస్తాడు. సో జూపిటర్ 5th ఆస్పెక్ట్ ఒక్కటి ఒక ఎత్తు, ఈ 2 కలిపి ఒక ఎత్తు. సో ఎనీ హౌస్ 5th house ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డబల్ మెలఫిక్. అండ్ కేతు హిమ్సెల్ఫ్ ఆయన జూపిటర్కి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, జూపిటర్. అండ్ సో ఇక్కడ మనకి 5th house చూసినట్లయితే, సో జస్ట్ యాజ్ 2nd house-లో 2 మెలఫిక్స్, ఒక న్యాచురల్ బెనిఫిక్ ఉన్నది, ఇక్కడ కూడా 2 న్యాచురల్ మెలఫిక్స్, ఒక న్యాచురల్ బెనిఫిక్, కాబట్టి 66, 33 పాయింట్స్. అండ్ ఇక్కడ మనం ఇంకోటి మిస్ చేసాము, ఈ హౌస్ మీద సాటర్న్ తాలూకా 3rd ఆస్పెక్ట్ ఉంది. సో ఇక్కడ అదే లెక్కలో పాయింట్స్ కూడా తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, బెనిఫిక్స్ కంతా ప్లస్ మార్క్స్, మెలిఫిక్స్ కంతా మైనస్ మార్క్స్. సో ఇక్కడ బెనిఫిక్, ఇది మైనస్, ఇది ప్లస్. నా 6th house ఎట్లా ఉంది అంటే మార్స్ తాలూకా 8th ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ, 8th ఆస్పెక్ట్. సో ఓన్లీ మార్స్ తాలూకా ఆస్పెక్ట్ 6th house మీదని, 1st రాశి మీద ఒక న్యాచురల్ మెలఫిక్ తాలూకా ఆస్పెక్ట్ ఉంది. 100% మార్స్ ఇంపాక్ట్. 7th house మీద సెకండ్ రాశి అంటే టారస్ రాశి మీదని ఒక న్యాచురల్ బెనిఫిక్ తాలూకా ఆస్పెక్ట్ 100% ఉంది కాబట్టి ఆ హౌస్ 100% ఇస్తుంది అతనికి లైఫ్లో. అండ్ ఇప్పుడు మనం 8th హౌస్కి వచ్చినట్లయితే ఇట్ ఈజ్ ఇన్ ద జెమినీ రాశి. అక్కడ ఒక న్యాచురల్ మెలఫిక్ ఆస్పెక్ట్ చేస్తున్నారు. సాటర్న్ తాలూకా 7th ఆస్పెక్ట్ ఉంది, అండ్ మూన్ తాలూకా పోజిట్ ఉంది. సో 2 planets, 50-50 పాయింట్స్. 9th హౌస్ ఏమో 4th రాశి కర్కాటక రాశిలో ఉంది. అక్కడ చక్కగా జూపిటర్ తాలూకా న్యాచురల్ బెనిఫిక్ తాలూకా 9th ఆస్పెక్ట్ పడుతుంది, అండ్ జూపిటర్ తాలూకా 9th ఆస్పెక్ట్, అండ్ అక్కడ ఒక మెర్క్యూరీ బెనిఫిషియల్ ప్లానెట్ ఉంది. సో అక్కడ 2 న్యాచురల్ బెనిఫిట్స్ ఉండడం వల్ల 9th హౌస్ తాలూకా పెర్ఫార్మెన్స్ అతని లైఫ్లో 100% లక్ అనమాట, విపరీతమైన లక్. 10th హౌస్లో వన్స్ అగైన్ లియో రాశిలోని ఒక న్యాచురల్ బెనిఫిక్ ఉంది, ఒక క్రూర గ్రహం. ఇట్ ఈస్ నెయిదర్ బెనిఫిక్ నార్ మెలిఫిక్. సన్ విల్ నెవర్ కిల్ ఎనీబడి. సన్ వల్ల ఎవరికి నష్టం అయితే జరగదు, కానీ ఇక్కడ అందుకని అతను కొంత డ్యామేజ్ అయితే చేస్తాడు. కాబట్టి అంటే ఆ హౌస్కి ఇక్కడ చూసుకోవాల్సింది, సారీ ఈ హౌస్కి సన్ 100% బెనిఫిట్. ఎందుకంటే ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆయన ఈ హౌస్కి ఆయన బెనిఫిట్. సో 10th హౌస్ కూడా 100% పనిచేస్తుంది ఈ పర్సన్కి. సో సన్ ఓన్ హౌస్, వీనస్ న్యాచురల్ బెనిఫిట్. నౌ వీ విల్ మూవ్ టు ద 11th హౌస్. 11th హౌస్లోని మనం చూస్తున్నాం 2 మెలఫిక్స్ ఉన్నాయి.
ఓవర్ అండ్ అబౌవ్ దట్ మళ్ళీ సాటర్న్ తాలూకా 10th ఆస్పెక్ట్ పడుతోంది ఇక్కడ. సో 3 మెలిఫిక్స్. సో మనకందరికీ కనిపిస్తున్న పర్సన్ కాదు, అతను 11th హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ థార్న్స్. ఇట్ ఈజ్ 6th రాశి. అండ్ 12th హౌస్ మీద దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆఫ్ ఎనీ ప్లానెట్. సో మనం వీనస్ తాలూకా ఇది తీసుకుంటాం ఇక్కడ, ఏ ప్లానెట్ లేకపోతే. సో ఇట్ ఈజ్ 100% ఓకే. నో ప్లానెట్, నో ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ హౌస్ లార్డ్ని తీసుకుంటాం. ఇప్పుడు మనం కొద్దిగా రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏంటయ్యా అంటే నౌ అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5th హౌస్ పిల్లల తాలూకా లగ్నం, ఇది కిడ్ తాలూకా లగ్నం. అండ్ వీ నో వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ద ఫస్ట్ చైల్డ్ అండ్ ద మెంటల్ మేకప్ ఆఫ్ ది ఫస్ట్ చైల్డ్. ఇక్కడ కేతువుని మనం 5th లార్డ్ ఇన్ 5th హౌస్గా తీసుకోవాలి. కాబట్టి మనం రివ్యూ చేద్దాం అనుకుంటున్నాం కదా. 5th హౌస్లో కేతు తాలూకా రోలు మనం న్యాచురల్ మెలిఫిక్గా వేసాం, కానీ ఆయన త్రికోణ్ లార్డ్గా పనిచేస్తాడు కాబట్టి ఆయన్ని మనం ఇక్కడ బెనిఫిక్గా తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం సన్ కూడా చూసుకున్నాం కదా, ఓన్ హౌస్లో ఉన్నాడు, అందుకని అక్కడ మనం ఆయనకి ఫుల్ మార్క్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఈ చార్ట్లో మనం చూసినట్లయితే 1st హౌసు 9th హౌసు అత్యంత బలంగా ఉన్నాయి. అలాగే 11th హౌసు 12th హౌస్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. 10th హౌస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మనం మూడు పాయింట్లు తీసుకున్నాం. ఒకటి న్యాచురల్ బెనిఫిక్, 2 న్యాచురల్ మెలిఫిక్, 3rd ఏంటంటే ఓన్ హౌస్ లార్డ్. ఆయన ఫుల్గా ఆయన బెనిఫిక్గానే వర్క్ చేస్తాడు ఫర్ దట్ హౌస్, ఆయన అక్కడే ఉంటే. అండ్ ఇంకో 4th పాయింట్ ఏంటంటే లగ్నాధిపతి ఎక్కడున్నా సరే ఆయన బెనిఫికే. లగ్నాధిపతి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 11th హౌస్ తాలూకా మార్క్స్ పాయింట్స్ మారిపోతాయి. నేను కావాలనే ఫస్ట్ మీకు క్లారిటీ రావడానికి ఇది పెట్టాను, మళ్ళీ ఎందుకు మాడిఫై చేయాల్సి వస్తుంది అనేది కూడా మీకు క్లారిటీ ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం 11th హౌస్ తాలూకా మార్క్స్ని మాడిఫై చేస్తున్నాం. ఇక్కడ 33% లగ్నాధిపతి బెనిఫిక్ కాబట్టి ప్లస్ 2 మెలిఫిక్స్ కాబట్టి -66. సో క్వీన్ విక్టోరియా చార్ట్ అయినా లేకపోతే ఎవరైనా సరే ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి చార్ట్లోని. అవి ఏ శాతంలో వర్కౌట్ అవుతాయి అనేది ఇవన్నీ కూడా స్టాటిక్ ప్రామిస్లు చార్ట్లో. ఇవి లైఫ్ లాంగ్ పనిచేస్తాయి. ఇవి 100% రిజల్ట్స్ ఇలాగే ఇస్తాయి. అండ్ ఆ పర్సన్ తాలూకా అసలు పెర్ఫార్మెన్స్ ఏంటి అంటే ఇప్పుడు 1st హౌస్ బాగుంటే మనం బాగుంటాం, 5th హౌస్ బాగుంటే మన తాలూకా పూర్వపుణ్యం బాగున్నట్టు, 9th హౌస్ బాగుంటే మన లక్. 159 ఎప్పుడైతే బాగుంటుందో చార్ట్లో ఆ పర్సన్కి ఎదురే లేదు, ఎలాగైనా సరే నెట్టుకు వచ్చేస్తారు. లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది 3 ఇంపార్టెంట్ హౌసెస్ 2 హౌసెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, బంపర్గా రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో ఈ పర్సన్కి అది మనకి తెలుసు విషయాలు. ఈ స్టాటిక్ ప్రామిస్లు ఏం చెప్తాయంటే ఈ పర్సన్కి మ్యారేజ్ అవుతుందా అవదా 7th హౌస్ కండిషన్ చెప్తుంది. ఈ పర్సన్కి పిల్లలు పుడతారా అనేది 5th హౌస్ కండిషన్ చెప్తుంది. అలాగే లగ్జరీ ఉందా లేదా అనేది ఇంట్లో వితిన్ ద 4 walls 4th హౌస్ కండిషన్ చెప్తుంది. అలాగే హెల్త్ ఉందా లేదా అనేది 159 ఈ 3 హౌస్లు కలిపి చెప్తాయి. వెల్త్ ఉందా లేదా అనేది మనకి 2nd హౌస్ తాలూకా కండిషను. అలాగే 2, 6, 11, 10 కలిపి కాంబినేషన్ హౌసెస్ చెప్తాయి. సో మనకి ఇలా డైరెక్ట్గా ప్రామిస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఇది స్టాటిక్ ప్రామిస్. ఇది లైఫ్ లాంగ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది దశ పనిచేసే ఏకైక ప్రామిస్ ఇది. అసలు ముందు చార్ట్లో ప్రామిస్ ఉందా లేదా అనేది రీడింగ్ అనేది ఇలా చేస్తాం. ఇక్కడ మనం 5th హౌస్ తాలూకా పాయింట్స్ కూడా చూసినట్లయితే 5th హౌస్లోని మార్స్ లగ్నాధిపతి అయ్యి 7th ఆస్పెక్ట్ ఇస్తున్నాడు, 4th కాదు. కాబట్టి మనం 5th హౌస్ పాయింట్స్ని కూడా మళ్ళీ మార్చవలసి ఉంటుంది. కరెక్ట్గానే రాసుకున్నాం. 5th హౌస్ 66 ప్లస్ -33 డ్యూ టు కేతుస్ ఇన్ఫ్లుయెన్స్. కేతు మెలఫిక్గాను పనిచేస్తాడు, అలాగే త్రికోణ్ లార్డ్ గారు కూడా పనిచేస్తాడు. సో ఈ స్టాటిక్ ప్రామిస్ రీడింగ్ అనేది ప్రెజెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్, అంటే పిల్లలు పుడతారా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, ఇవన్నీ కూడా అనమాట. చార్ట్గా పొటెన్షియల్ ఉందా లేదా,
ఫస్ట్ హెల్త్ బాగుంటుందా బాగుంటుందా, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ టైం వర్క్ త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ ది పర్సన్. సో ఈచ్ హౌస్ అనేది ఎప్పుడు కూడా బాగుండాలి టు ఫ్రక్టిఫై ద ఈవెంట్స్. ఫస్ట్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ 159 బాగుంటేనే ఆయుష్ అనేది బాగుంటుంది. 159 డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఆయుష్ మీదని ఇంపాక్ట్ 100% ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో నుంచి డిరైవ్ చేసిన పాయింట్స్ ఏంటయ్యా అంటే 2 టైప్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ మెలఫిక్, ఒకటి న్యాచురల్ బెనిఫిక్. ఈ న్యాచురల్ బెనిఫిక్స్ కూడా దే హెల్ప్ ఇన్ స్మూత్ వర్కింగ్ ఆఫ్ ది హౌస్, స్మూత్నెస్ ఇస్తాయి లైఫ్కి, ఆ హౌసెస్కి విత్ రెస్పెక్ట్. ఎక్కడైతే ఇవి పొజిట్ అవుతాయో, ఎక్కడైతే ఇవి ఆస్పెక్ట్ చేస్తాయో అవి ఆ హౌస్కి స్మూత్నెస్ ఇస్తాయి. ఎక్కడైతే ఇవి ఉంటాయో అవి కిల్లర్ ఎఫెక్ట్. చెప్పాను కదా, మార్కేష్, మార్స్, రాహు, కేతు అండ్ శని. ఇవి కిల్లర్ ఎఫెక్ట్ అంటే ఇంకేం చంపేయడం అని కాదు, అంటే మృత్యుతుల్య కష్ట అనేది ఖచ్చితంగా ఇస్తాయి. కానీ మళ్ళీ దీనిలోనే ఒక ఎగ్జాంప్షన్ ఇప్పుడే చూసాం. ఏంటది? ఇఫ్ ద హౌస్ లార్డ్ ఈజ్ లగ్నాధిపతి, ఆయన మళ్ళీ ఈ గ్రూప్లోకి వచ్చేస్తాడు, బెనిఫిక్ అవుతాడు అతను. చార్ట్ మొత్తానికి ఆయన ఎక్కడున్నా సరే బెనిఫికే. అప్పుడు ఇంకా ఆయన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తాం, చేసి ఇక్కడ పెట్టేస్తాం. ఆయన కూడా స్మూత్నెస్ ఇస్తాడు, ఆయన కూడా చార్ట్ తలుగా వెల్ఫేర్కి వర్క్ చేస్తాడు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడే మనం ఇంకోటి చూసాం ఏంటంటే ఓన్ హౌస్లో కూర్చున్నటువంటి లార్డ్. ఇప్పుడే సన్ చూసాం కదా చార్ట్లో. ఓన్ హౌస్లో కూర్చున్నటువంటి లార్డ్ ఎవరైతే ఉన్నారో సన్, ఇక్కడ హీ విల్ ఆల్సో బీ ప్రూవ్ ఏ బెనిఫిట్ ఫర్ దట్ హౌస్. సో ఇది స్టాటిక్ ప్రామిస్ తాలూకా రీడింగ్, స్టాటిక్ ప్రామిస్ తాలూకా మెథడ్స్, స్టెప్స్. ఇవి గోల్డెన్ రూల్స్ ఇవి. Here we are not talking about friendship enmity, we are not talking about dasha, we are not talking about exaltation and debilitation, we are only talking about, we are not talking about retro, we are not talking about combustion, we are only talking about benefic and malefic. ప్రతి హౌస్కి ఏ ప్లానెట్ బెనిఫిక్గా ఫర్ చేస్తుంది, ఏ ప్లానెట్ అగేన్స్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుందాం. ఇక్కడ సన్ మార్స్ థర్డ్ హౌస్లో కూర్చున్నారు. కండిషన్ ఆఫ్ 9th హౌస్ని అసెస్ చేసేటట్లయితే మనకి సన్ బీయింగ్ లగ్నాధిపతి, ఆయన 7th ఆస్పెక్ట్ ఈజ్ బెనిఫిక్ టు ద హౌస్, టు 9th హౌస్. అంటే ఆయన 50% మార్క్స్ ఇచ్చేసాడు. మార్స్ బీయింగ్ ద ఓనర్ ఆఫ్ 9th హౌస్, ఆస్పెక్టింగ్ హిజ్ ఓన్ హౌస్, ఇక్కడ ఆయన ఇంకో 50% మార్కులు ఇచ్చాడు. సో 2 50లు. సో 9th హౌస్ 100% బాగుంది. సో కండిషన్ ఆఫ్ 9th హౌస్ పర్ఫెక్ట్. సో ఈ పర్సన్ తాలూకా లక్ అవుట్ స్టాండింగ్ అని చెప్తాం చార్ట్లో ఫర్ లైఫ్ లాంగ్. ఆ 9th హౌస్ ఆయనకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బ్యాడ్ దశాలు వచ్చినా సరే అది ఇంపార్టెంట్. ఫస్ట్ హౌస్లో సన్ సాటర్న్ పొజిట్ అయినప్పుడు 7th హౌస్ కండిషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ సన్ లగ్నాధిపతి కాబట్టి 100, ఆయన ఫుల్గా న్యాచురల్ బెనిఫిక్గా వర్క్ చేస్తాడు. సాటర్న్ ఆయన ఓన్ హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా బెనిఫిక్ అవుతాడు. న్యాచురల్ బెనిఫిక్ కాదు, బెనిఫిక్. సో 7th హౌస్ తాలూకా ఫ్రూట్స్ 100% పాజిటివ్. రూల్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే 2 న్యాచురల్ మెలఫిక్స్ ఆ హౌస్ని ఆస్పెక్ట్ చేస్తాయో అక్కడ మనకి ఖచ్చితంగా డైవర్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఇవి మ్యాలిఫిక్స్ అయినా సరే ఈ 2 కూడా దే టర్న్ బెనిఫిక్. ఇక్కడ ఆయన న్యాచురల్ బెనిఫిక్ కాదు, బట్ దే టర్న్డ్ బెనిఫిక్ బికాజ్ హీ ఈజ్ లగ్నాధిపతి అండ్ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది హౌస్. ఇక్కడ 10th హౌస్ నుంచి 4th హౌస్ కండిషన్ అసెస్ చేయాలంటే మార్స్ ఓన్ హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బెనిఫిక్ అయ్యాడు. అండ్ ఇక్కడ సన్ లగ్నాధిపతి కాబట్టి మళ్ళీ బెనిఫిక్. సో డబుల్ బెనిఫిక్ కాబట్టి
బెనిఫిట్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎష్యూర్డ్, ప్రాపర్టీ బెనిఫిట్స్, కంఫర్ట్స్, లగ్జరీస్, వెహికల్స్ అన్నీ కూడా ఈ పర్సన్కి 4th హౌస్ బెనిఫిట్స్ 100% ఎష్యూర్డ్, పాజిటివ్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు మనం క్విక్గా ఇక్కడ 5th హౌస్ కండిషన్ చూద్దాము. మామూలుగా అయితే ఇక్కడ న్యాచురల్ బెనిఫిట్ 5th హౌస్లోని పాజిటివ్ అయి ఉన్నాడు కాబట్టి ఇంకే ప్లానెట్స్ ఆస్పెక్ట్ ఉన్నదా? ఉన్నది. ఎవరు? జూపిటర్ తాలూకా 5th ఆస్పెక్ట్ ఉన్నది. సో ఈ చైల్డ్కి మదర్ తాలూకా గైడెన్స్ ఉంది. అండ్ 5th హౌస్లోనే 5th లార్డ్ ఉన్నాడు కాబట్టి తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ మార్స్ ఈజ్ న్యాచురల్ కారక ఆఫ్ ఎనర్జెటిక్ వర్క్ అండ్ ఆల్సో కారక ఆఫ్ స్పోర్ట్స్ కూడా. సో యాజ్ వీ కెన్ సీ అండ్ మదర్ తాలూకా కోఆపరేషను, మదర్ తాలూకా గైడెన్స్ చాలా ఉంటుంది. సో జూపిటర్ తాలూకా బెనిఫిక్, న్యాచురల్ బెనిఫిక్ ఆస్పెక్ట్ ఆన్ ది 5th హౌస్ అండ్ మార్స్ ఇన్ ఓన్ హౌస్ కాబట్టి ఇతనికి రీక్రియేషన్, మౌజ్ మస్తీ అండ్ హ్యాపీనెస్ అనేది అల్టిమేట్. ఆయన లగ్నం మీదని జూపిటర్ తాలూకా ఆస్పెక్ట్. సో 100% అతని తాలూకా ఫస్ట్ హౌస్ బాగుంది. ఎవరిది? కిడ్ తాలూకా ఫస్ట్ హౌస్. ఇట్లా మనం ప్రామిస్ రీడ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే హౌస్ అనేది ఆ బెనిఫిట్ని ఇస్తుంది. ఆ కిడ్ అనే బెనిఫిట్ని, అంటే కిడ్ ఉన్నాడా లేదా అనేది హౌస్ చెప్తుంది. హౌస్ కండిషన్ బాగుంటే చైల్డ్ బర్త్ అనేది ఉంటుంది. అలాగే హౌస్ లార్డ్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ హౌస్లో ఆ హౌస్ ఇచ్చినటువంటి యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ కిడ్ అనేది ప్రామిస్ ఇచ్చాడు కదా, ఆ కిడ్ ఎలా బతుకుతాడా, ఉంటాడా, ఉండడా అనేది ఆ హౌస్ లార్డ్ అనేది మనకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో హౌస్ లార్డ్ డెస్ట్రాయ్స్ ఆర్ మెయింటైన్స్ ఆర్ సస్టైన్స్ ద హౌస్. సో 4 టైప్స్ ఆఫ్ కండిషన్స్ దీనిలో అరైజ్ అవుతాయి. హౌస్ ఈజ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే న్యాచురల్ బెనిఫిట్స్. And house lord is strong, result will be excellent. House is strong, house lord is weak, then house promise ఏంటంటే కిడ్నీ ఇస్తుంది. the kid will not sustain. house lord weak ఉంటే kid will not sustain. kid is destroyed. destruction అనేది మళ్ళీ చాలా రకాలు. and house is weak and హౌస్ లార్డ్ ఈజ్ స్ట్రాంగ్. అతి కష్టం మీద పిల్లలు పుడతారు, చైల్డ్ బర్త్ ఉంటుంది. అంటే నేను 5th హౌస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. తర్వాత ఆ హౌస్ లార్డ్ శుభ్రంగా సస్టైన్ చేస్తాడు. నెక్స్ట్ హౌస్ ఈజ్ వీక్ అండ్ హౌస్ లార్డ్ ఈజ్ వీక్. నౌ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, దెర్ ఈజ్ నో ప్రామిస్ ఆఫ్ చైల్డ్ బర్త్. అంటే దీన్ని మనం ఒక 5th హౌస్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సో అన్ని రకాలుగా కూడా మనకి ఇది ఎప్పుడు కూడా ఫేవరబుల్. సో హౌస్ క్రియేట్స్ ద ప్రామిస్ అండ్ అంటే 5th హౌస్గా తీసుకున్నట్లయితే చైల్డ్ బర్త్ అనేది చైల్డ్ బర్త్ ఇస్తుంది హౌస్. అండ్ హౌస్ లార్డ్ విల్ డిసైడ్ అంటే ఇస్తుంది, ఇవ్వకపోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ ది హౌస్. ఆల్రెడీ చూసాం క్వాలిటీ ఆఫ్ ది హౌస్. హౌస్ లార్డ్ విల్ డిసైడ్ వెదర్ హీ కెన్ మెయింటైన్ ఇట్. మెయింటెనెన్స్ అనేది 2 రకాలు, గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ, 3 రకం కూడా ఉంది. సో ఆ హౌస్ లార్డ్ అనేది ఆయన సస్టైన్ చేస్తాడా, డెస్ట్రాయ్ చేస్తాడా, లేకపోతే ఇచ్చినట్టు ఇచ్చి కూడా హ్యాపీనెస్ లేకుండా చేస్తాడా అనేది ఆ హౌస్ లార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో విచ్ హౌస్ ఈజ్ బ్లెస్డ్ అండ్ విచ్ హౌస్ ఈజ్ కర్స్డ్ అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇదే చార్ట్ రీడింగ్లోని చాలా క్రిటికల్ ఆస్పెక్ట్. అండ్ దిస్ బ్లెస్సింగ్ అండ్ కర్స్ వర్క్స్ 24/7/365 ఫర్ లైఫ్ టైమ్. లైఫ్ టైం ప్రామిస్లు ఇవన్నీ కూడా లైఫ్ టైం ప్రామిసెస్. సో హౌస్ అనేది ఐటమ్ ఆ ఈవెంట్ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఆ హౌస్ లార్డ్ అనేవాడు దాన్ని మనకి మేనిఫెస్ట్ చేసి మన లైఫ్లోకి ఎక్స్పీరియన్స్ని స్వీటా, బిట్టరా, సోరా అనేది ఆ టేస్ట్ ఆఫ్ ది హౌస్ చెప్తాడు. అండ్ ఇంకొక పాయింట్ ఉంది, అదేంటంటే ఇది భావేష్
ఈయన కారక. మళ్ళీ కిడ్స్ని తీసుకుందాము. కిడ్స్ ఉన్నారా లేదా చార్ట్లో ప్రామిస్ భావ చెప్తుంది. కిడ్స్ బ్రతుకుతారా లేదా సస్టెనెన్స్ అనేది హౌస్ లార్డ్ చెప్తుంది. మరి కారక ఏం చెప్తుంది అంటే ఆ కిడ్స్ ఎట్లాంటి వాళ్ళు, ద క్యారెక్టర్, ద ట్రూ ఫామ్, పేరెంట్స్ మాట వింటారా లేదా, పేరెంట్సే కాదు ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇస్తారా లేదా, శుభ్రంగా బిహేవ్ చేస్తారా లేదా, వెల్ బిహేవ్డ్గా ఉంటారా లేదా, మంచి పేరు తెస్తారా లేదా. ద క్వాలిటీ ఈజ్ డిసైడెడ్ బై ద కారక అండ్ హియర్ కిడ్స్కి కారక జూపిటర్. సో ద ప్లేస్మెంట్, ద ఆస్పెక్ట్స్ అండ్ అంటే ఆ జూపిటర్ మీద ఆస్పెక్ట్స్, జూపిటర్ ఎక్కడ కూర్చున్నాడు, ఎలాంటి ఇంట్లో కూర్చున్నాడు, ఆయన మీద ఆస్పెక్ట్స్ ఏంటి, ఆయన తాలూకా కండిషన్ ఆఫ్ జూపిటర్ విల్ డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ ది కిడ్స్ ఇన్ ద చార్ట్. ఇక్కడ బ్రతుకుతాడా లేదా కూడా కాదు, బతికుంటే ఆయన హెల్త్ ఎలా ఉంటుంది, ఆయన వెల్త్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేది భావేష్. ద హౌస్ లార్డ్, ద ఫిఫ్త్ హౌస్ లార్డ్ భుజస్కంధాల మీద ఆ కిడ్ తాలూకా ఫ్యూచర్ ఉంటుంది. సో 10 lakhs ప్యాకేజ్, మంచి కెరీర్, వెరీ వెల్ సెటిల్డ్, ఇదంతా కూడా హౌస్ అండ్ హౌస్ లార్డ్ తాలూకా పెత్తనం. కాకపోతే ఆ పర్సన్ తాలూకా క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది, క్యారెక్టర్ అనేది డిసిషన్ కారక మీద ఆధారపడి. 7th house మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా డిసిషన్ తీసుకుంటుంది. ఎస్ ఆర్ నో అంటే ప్రైమరీ హౌస్. అండ్ 7th house లార్డ్ మెయింటైన్స్ ద మ్యారేజ్, క్వాలిటీ ఆఫ్ ది మెయింటైన్స్ ద మ్యారేజ్. మెయింటైన్ అంటే కంటిన్యూ అవుతుందా, బ్రేక్ అవుతుందా, బ్రేక్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతుందా, అండ్ ఎలా జరుగుతుంది, అప్స్ అండ్ డౌన్స్, స్మూత్నెస్ ఎలాగ ఏంటి అనేది 7th house లార్డ్. నౌ కారక విల్ డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ ది వైఫ్. 7th హౌస్కి మేల్ చార్ట్కి వీనస్ ఈజ్ ద కారక. సో వీనస్ డిసైడ్స్ వీనస్ అతని చార్ట్లో వీనస్ తాలూకా ప్లేస్మెంట్, వీనస్ మీద ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. మెలఫిక్ ఆస్పెక్ట్స్ ఒకటి ఉంటే పర్వాలేదు, కానీ మోర్ దాన్ 1 ఉంటే కనుక డ్యామేజ్. అది హౌస్ అవ్వచ్చు, హౌస్ లార్డ్ అవ్వచ్చు, ఆర్ కారక. గోల్డెన్ రూల్ సేస్ ఓన్ హౌస్లో ఉన్నా, లేకపోతే ఫ్రెండ్ హౌస్లో ఉన్నా, లేకపోతే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో మంచి హౌసెస్ క్యారీ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం. బట్ ఇదే వీనస్ మీదని న్యాచురల్ మెలఫిక్స్ తాలూకా ఆస్పెక్ట్స్ ఉన్న, ఎనిమీ హౌస్లో ఉన్న, న్యాచురల్ మెలఫిక్స్ తాలూకా కంజంక్షన్స్ ఉంటే కనుక దిస్ ఈజ్ డ్యామేజ్డ్. ద కారక హిమ్సెల్ఫ్ ఈజ్ డ్యామేజ్డ్, విచ్ విల్ లీడ్ టు బిట్టర్నెస్. ఫోర్త్ హౌస్ మదర్ అనే ఈవెంట్ అనే ఒక ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో. హౌస్ లార్డ్ మదర్ తాలూకా హెల్త్ ఎలా ఉంటుంది, మదర్ తాలూకా లాంగివిటీ ఆయుష్ ఎలా ఉంటుంది, ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ది 4th లార్డ్, మెయింటెనెన్స్. అండ్ కారక ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద మదర్, స్పిరిచువలా, హార్డ్ వర్కింగ్గా, స్మూత్గా ఉంటారా, ఎట్లా ఉంటారు అనేది క్వాలిటీ. అండ్ యాజ్ ఆల్రెడీ సెడ్, ఈ ప్లానెట్ మీదని, మూన్ అనే కారక మీదని బెనెవలెంట్ అండ్ న్యాచురల్ బెనిఫిట్స్ తాలూకా ఆస్పెక్ట్స్ ఉన్నా, ఫ్రెండ్ హౌస్లో ఉన్నా, ఓన్ హౌస్లో ఉన్నా, ఎగ్జాల్టెడ్గా ఉన్నా కూడా ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్.
అండ్ న్యాచురల్ మెలఫిక్స్ తాలూకా ఆస్పెక్ట్ కారక మీద పడితే కనుక ఆ క్వాలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. సెకండ్ హౌస్ మన తాలూకా వాణి, మాట్లాడే స్పీచ్ తాలూకా సౌండ్, అది సెకండ్ హౌస్ డిసైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ హౌస్ లార్డ్ విల్ మెయింటైన్ ద వాణి, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. And the Karaka of Vani, Mercury, will decide how the speech is. అంటే ఆ వాయిస్ గర్రని వస్తుందా, లేకపోతే క్లారిటీతో వస్తుందా, లేకపోతే స్పీడ్గా మాట్లాడుతున్నారా, లేకపోతే నత్తిగా మాట్లాడుతున్నారా. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ది స్పీచ్. థర్డ్ హౌస్ కమ్యూనికేషన్. ఇందాక చెప్పింది ద సౌండ్, వాణి ఈజ్ అబౌట్ ద సౌండ్, మన చెవులకి అది ఎలా వినిపిస్తున్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కమ్యూనికేషన్, థర్డ్ హౌస్ లార్డ్ మెయింటైన్స్ ద కమ్యూనికేషన్. అండ్ కారక ఆఫ్ థర్డ్ హౌస్ ఈజ్ వన్స్ అగైన్ మర్క్యూరీ. అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, ఆయన తాలూకా అవతల వాళ్ళని బాధ పెట్టేటట్టు మాట్లాడుతున్నాడా. దిస్ ఈజ్ ద థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ అంటే మన దగ్గర నుంచి వెళ్ళింది అవతల వాళ్ళ చెవులకి ఎలా వినిపిస్తోంది, ఇంపుగా వినిపిస్తోందా, సొంపుగా వినిపిస్తోందా, బాధగా వినిపిస్తోందా అనేది ఇక్కడ. సో సెకండ్ హౌస్ అనేది జనరల్ క్వాలిటీ ఆఫ్ ద వోకల్ కార్డ్ తాలూకా క్వాలిటీ. థర్డ్ హౌస్ వచ్చేసరికి మనం ఇంకొకరికి ఎలాగా వినిపిస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఈ హౌసెస్ అన్నీ కూడా ప్రతి చార్ట్కి మారిపోతాయి బేసింగ్ ఆన్ లగ్న హౌసెస్ మారుతాయి. కానీ అన్నిటికీ కూడా కారకా ఈజ్ న్యాచురల్ కారకాస్ ఆర్ ఫిక్స్డ్, దే ఆర్ ఫిక్స్డ్. సో ఈచ్ హౌస్కి ఉన్నటువంటి భావేష్ అండ్ కారక, ఈ ముగ్గురు కూడా న్యాచురల్ మెలిఫిక్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా, న్యాచురల్ బెనిఫిక్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా. న్యాచురల్ మెలిఫిక్స్ అయితే కనుక ఒక మెలిఫిక్ అయితే పర్వాలేదు, కానీ ఇఫ్ ఇట్ ఈజ్, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, ఇఫ్ ఇట్ ఈజ్ డబల్ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, ఎనీ హౌస్ ఆర్ ఎనీ భావేష్ ఆర్ ఎనీ కారక ఈజ్ అండర్ డబల్ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, దే డ్యామేజ్ the attributes of the bhava, bhavesh or karaka whatsoever. And ఈ మూడింటికి ఫ్రెండ్షిప్ ఎనిమిటీతో సంబంధం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్తో సంబంధం లేదు, రెట్రోగ్రెషన్ కంబషన్తో సంబంధం లేదు. చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం. న్యాచురల్ మెలిఫిక్స్ని డిఫైన్ చేసుకున్నాం, న్యాచురల్ బెనిఫిక్స్ని డిఫైన్ చేసుకున్నాం. ఆ రూల్స్ని కంపల్సరీగా మనం స్టిక్ ఆన్ అవుతాం. ఇవి 3 రూల్స్, గోల్డెన్ రూల్స్.